హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ చెప్పింది కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం తాంబూలంలో ఇచ్చిన బ్లౌజ్ పీసులతో దేవుడికి ఒక మంచి దండనైతే తయారు చేసుకుందామండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామా? ఇప్పుడు ముందుగా ఒక చిన్న అట్ట ముక్కని ఈ విధంగా కట్ చేస్తానండి. ఇది పొడవు వచ్చేసి 2 ఇంచులకి ఒక లైన్ ఇంకా తక్కువగానే ఉంది, చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు వెడల్పు వచ్చేసి 1 ఇంచుకి 2 లైన్లు తక్కువ ఉందండి. 1/2 ఇంచుకి ఎక్కువ, 1 ఇంచుకి తక్కువ. ఈ విధంగా మనం ఒక చిన్న అట్ట ముక్కను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పరుచుకొని ఇప్పుడు ఒక్క సైడ్ నుంచి ఫోల్డింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఈ పేపర్ని ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్లాత్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఇది 2 పీసులు వస్తాయి. ఇప్పుడు మధ్యకి ఈ విధంగా కట్ చేసుకొని తీసుకుందాం. చూస్తున్నారు కదా, ఇవి 2 పీసులు అనేవి మనకి వచ్చేసాయండి. లేదంటే మొత్తం ఈ ఫోల్డింగ్ ఎలా అయితే ఉందో మొత్తం చివరి వరకు ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఫోల్డింగ్ మళ్ళీ మధ్యకి ఈ విధంగా చేసుకొని ఇప్పుడు ఈ పేపర్ని ఇలా పెట్టుకొని ఎంత పొడవు ఉందో చూసుకొని ఇలా కట్ చేసేసుకున్నా కూడా పర్వాలేదు. మీ దగ్గర ఒకవేళ ఎక్కువ కలర్స్లో బ్లౌజ్ పీసులు ఉంటే 3-4 కలర్స్లో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ని కూడా కట్ చేసేస్తానండి. నేను 2 కలర్స్లో తీసుకున్నాను. క్లాతులన్నీ ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు సూది దారం తీసుకున్నానండి. దారం డబుల్ ఫోల్డింగ్లో గట్టిగా ఉన్న థ్రెడ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా ఫోల్డింగ్ వేసుకొని మధ్యకి ఇలా గట్టిగా అంటే ఇవి మనకి చిన్న ఫోల్డింగ్ అయితే అయిపోతుంది. ఇలా ఫోల్డింగ్ అయిన తర్వాత మనం వీటిని కూర్చుకుందామండి. అలాగే నేను ముందు కట్ చేసిన గ్రీన్ కలర్ అయితే అంత బాగాలేదండి. అందుకని నేను దాన్ని పక్కన పెట్టేసి వేరే గ్రీన్ కలర్లో ఉన్న బ్లౌజ్ని అయితే కట్ చేసుకున్నానండి. మీరు కూడా ఇటువంటి కలర్లో ఉండే క్లాతే తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇలా నేను కట్ చేసిన గ్రీన్ అన్ని కూడా వేస్తానండి. నేను ఫస్ట్ కొంచెం గ్రీన్ వేసి తర్వాత రెడ్ వేసాను, మళ్ళీ ఇప్పుడు గ్రీన్ వేస్తున్నానండి. అలాగే బ్లౌజ్ పీసులు అనేవి మంచి కలర్లో తీసుకుంటే మనకి పూలదండ అనేది మంచి నిండుగా ఉంటుందండి. మనం బయట ఎక్కువ డబ్బులు పెట్టి కొనే కంట ఇంట్లో వేస్ట్గా ఉండే బ్లౌజ్ పీసులతోనే మనం దేవుడికి మంచి పూలదండలు అనేవి తయారు చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలాగే నేను ముందు కట్ చేసిన బ్లౌజ్ పీస్ కలర్ అయితే బాగాలేదండి. అందుకని ఇలా లైట్ గ్రీన్లో ఉండే కలర్ బ్లౌజ్ పీస్ నేను కట్ చేశాను. ఇలా గ్రీన్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు చిన్న పూసలు ఒక 3 వేసుకుందామండి. మనకి మధ్యలో కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. ఇలా 3 పూసలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ రెడ్ పీసుల్ని వేసుకుందామండి. మనం పీసులన్నీ కట్ చేసి ఒక దగ్గర పెట్టేసుకున్నామంటే ఒక 1 అవర్లోనే మనం పెద్ద దండ అనేది తయారు చేసేసుకోవచ్చండి. ఇలా రెడ్ కలర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను గ్రీన్ వేస్తున్నానండి. ఇప్పుడు నేను మా ఇంట్లో వేస్ట్గా ఉండే ప్లాస్టిక్ ఫ్లవర్స్ని తీసుకున్నానండి. ఇవి వేస్ట్గా ఎందుకు వదిలేయటం అని చెప్పేసి నేను ఈ దండలో ఉపయోగిస్తున్నానండి. మీ దగ్గర లేకపోయినట్లయితే మీరు ఓన్లీ ఇలా రెడ్ గ్రీన్ క్లాత్లు ఈ 2 క్లాతులతోనే మీరు మంచిగా దండ అనేది తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ప్లాస్టిక్ ఫ్లవర్స్ నేను ఇటువైపు వేసాను కదా, సేమ్ అదే విధంగా అటు సైడ్ కూడా వేస్తానండి. అలాగే అవి వేసిన తర్వాత ఇలా నేను ఒక చిన్న థ్రెడ్కి ఇలా కొన్ని బ్లౌజ్ పీసులు అలాగే మధ్యలో గోల్డ్ కలర్ పూసలు వేసి ఈ విధంగా రెడీ చేశాను. ఇలా రెడీ
రెడీ చేసుకున్న దీన్ని దండ మధ్యలో ఈ విధంగా ముడి వేసుకోవాలి. ఒక 2-3 ముళ్ళు వేసేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది కదండి. ఇప్పుడు నేను ఈ విధంగా దండ అయితే కంప్లీట్ చేసేసాను. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకి ఎక్కువ డబ్బులు ఖర్చు లేకుండా ఇంట్లో వేస్ట్ అనుకున్న వాటితోనే మనం ఇలా మంచిగా పూలదండలు అనేవి తయారు చేసుకొని మనం దేవుడి పటాలకి వేసుకోవచ్చండి. ప్లాస్టిక్ ఫ్లవర్స్ లేకపోయినా ఓన్లీ ఇలా రెడ్ అండ్ గ్రీన్ వేసుకున్నా కూడా దండ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీ ఇంట్లో కూడా బ్లౌజ్ పీసులు ఇటువంటివి ఉంటే వెంటనే మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు 2 దారాలు కలిపి గట్టిగా ముడులు అనేవి 2-3 వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసాను. చూస్తున్నారు కదా ఎంతో అందంగా మనకి పూలదండ అనేది రెడీ అయిపోయిందండి. మనకి ప్లాస్టిక్ ఫ్లవర్స్ లేకపోయినా కూడా చూస్తున్నారా, ఓన్లీ రెడ్ అండ్ గ్రీన్ కలర్ క్లాత్తోని మనం ఎంతో అందంగా దండలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కృష్ణుడి బొమ్మకైతే ఈ దండను వేసేద్దామండి. మా కృష్ణుడు అయితే ఇంతే లెంత్లో ఉన్నారు కాబట్టి నేను చిన్న దండను ప్రిపేర్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.